ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతాడంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నామా కేంద్రంలో మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి బీజేపీతో బీఆర్ఎస్కు ఉన్న లోపాయికారి ఒప్పందం తెలిసిపోయిందన్నారు. పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామా గారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. మీరు నామా నాగేశ్వరరావు గారిని గెలిపించినట్లయితే కేంద్రంలో మంత్రిని చేస్తాడట. నీవు గెలిచేది ఒక్క సీటు కూడా లేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఎలా చేస్తారు మంత్రి అని ఈ వేదిక మీద నుంచి అడిగాను నేను. దానికి సమాధానం లేదు. అంటే బీజేపీ పార్టీతో నేను పొత్తులో ఉన్నాను అని చెప్పకుండానే చెప్పాడు ఆ ప్రబుద్ధుడు.